బ్యాక్ రూపాయి విలువ పతనమవుతోంది. భారత్ అమెరికా డీల్ పై డైలమా నేపథ్యంలో రూపాయి మారకం విలువ రోజు రోజుకు క్షీణిస్తోంది. ఇవాళ రూపాయి విలువ నిన్నటితో పోలిస్తే 28 పైసలు పడిపోయింది. ప్రస్తుతం అది 90 రూపాయల 43 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది. మరికొన్ని రోజుల పాటు రూపాయి విలువ క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 90.7 నుంచి 90.91 మార్కును తాకనుందని అంటున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భారత్ రూపాయి మారకం విలువ పతనానికి కారణం ఏంటి అసలు? చూస్తున్నాం కదా, అంటే ఒకటి రూపాయి మారకం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 64 రూపాయలు ఉండే 2014. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 నెలలు అది ఒక్కసారి 64 నుంచి 56 రూపాయలకు కూడా అంటే ఇంప్రూవ్ అయిన పరిస్థితి. కానీ రోజు రోజుకి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం, 90 రూపాయలకు వచ్చేసింది. మెయిన్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్. మనం ఇంపోర్ట్స్ దిగుమతులు ఎక్కువ చేసుకుని ఎగుమతులు, సింపుల్గా చెప్పాలంటే మనం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడాలు తగ్గించి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవడం, ఎక్కువ కాస్ట్కి చేసుకోవడం, దీనివల్ల రూపాయి విలువ పతనం అవుతుంది. బేసిక్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే, సో మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ? క్రూడ్ ఆయిల్, ముడి చమురు. అయితే రష్యాతో మనం మొన్నటి వరకు చేసుకుంది, రష్యాతో ముడి చమురు చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే డాలర్స్లో కాకుండా రూపాయల్లో మనం చెల్లించాం. అది చాలా వరకు ప్రయోజనం అయింది మనకి. కానీ ఇటీవల రష్యా నుంచి కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. లాస్ట్ ఫ్యూ డేస్గా అమెరికా నుంచి కూడా మనం క్రూడ్ ఇంపోర్ట్స్ పెరిగాయి. ఒకటి గోల్డ్, బంగారం. మనం చాలా మంది బంగారం కొంటున్నాం, కానీ బంగారం ఎంత కొంటే దేశానికి అంత నష్టం. ఎందుకంటే బంగారం మన దేశంలో లేదు కదా. ఇదివరకు ఎప్పుడో కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో కోలార్లో బంగారం ఉండేది. మనం ఆఫ్రికా దేశాలు, దక్షిణాఫ్రికానో మిగతా దేశాలు, ఆస్ట్రేలియానో, అక్కడ నుంచి వేరే దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటాం. మనం అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునేది క్రూడ్ ఆయిల్, ముడి చమురు. మన దేశంలో ప్రొడక్షన్ లేదు, కేవలం 15% మాత్రమే మన అవసరాల దృష్ట్యా మనం తీసుకుంటాం. రెండవది గోల్డ్, బంగారం. అందుకని ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్ తీసుకోండి అని అప్పట్లో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ కూడా తీసుకొచ్చింది. కానీ బంగారం ఇప్పుడు 60-70 వేలు ఉన్న బంగారం కాస్త సంవత్సరంన్నరలో డబుల్ అయిపోయి 1,27,000, 1,30,000 అయింది. సో అవన్నీ కూడా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆయిల్ పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏమో అమెరికానేమో టారిఫ్ వేసింది. అత్యధికంగా మనం ఎక్స్పోర్ట్ చేసేది అమెరికానేమో 50% టారిఫ్ చేసింది. సో ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, ఇంపోర్ట్స్ పెరిగాయి. ఏమవుతుంది? డాలర్తో రూపాయి మారక విలువ పతనం అవుతుంది. జీడిపి పరంగా, మిగతా అన్ని పరంగా మన ఆర్థిక వ్యవస్థ బాగున్నా, ఇప్పుడు సరే ఈ రూపాయి మారక విలువ డాలర్తో పెరిగితే కొన్ని ఎక్స్పోర్ట్ చేసే సెక్టర్స్ లాభపడతాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు లాభపడతారు. టెక్స్టైల్ లాభపడతారు, ఫార్మా లాభపడతారు. కానీ మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా నష్టపోతాయి కదా. సో దీనికి ఆర్బీఐ చర్యలు తీసుకోవట్లేదా, లేకపోతే ఆర్థిక విధానాలు ప్రాబ్లమా? వీటి మీద చర్చిద్దాం. అమర్ గారు ఉన్నారు, అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు సార్ నమస్తే సార్. ఏంటి డాలర్తో రూపాయి మారక విలువ ఆగుతుందా? ఇప్పట్లో జెట్ స్పీడ్ లో పోతుంది. అంటే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అమెరికాయే అస్తవ్యస్తంగా ఉంది, అమెరికా ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది మనందరికీ తెలిసిందే. అట్లాంటి అమెరికా డాలర్ బలంగా ఉండటం ఏంటి, దాంతో పోలిస్తే ఇండియా రూపీ బలహీనంగా ఉండటం ఏంటి? పైగా పోయిన క్వార్టర్ లో భారత జీడిపి, Q1 లో భారత జీడిపి అంటే ఏప్రిల్ టు జూన్ భారతదేశం తాలూకు జీడిపి 7.8% పెరిగింది, రికార్డు అన్నారు. మళ్ళీ ఈ క్వార్టర్ ఆ రికార్డుని కూడా దాటి 8.2% పెరిగింది Q2 లో. మరి ఇన్ని రికార్డులు జీడిపి బ్రేక్ చేస్తుంటే భారత ఎకానమీ బలహీనంగా ఉండటం ఏంటి, అమెరికా ఎకానమీ బాగుందని చెప్పడం ఏంటి? మరి అమెరికా ఎకానమీ బాగుంటేనే డాలర్ బాగుండాలి, కానీ అలా కాకుండా ఎందుకు జరుగుతుందంటే సింపుల్ లాజిక్. అమెరికా ఎకానమీ బాగాలేదు, కానీ భారత ఎకానమీ అంతకంటే బాగాలేదని. ఇది సింపుల్, రిలేటివ్, ఇట్ ఇస్ ఆల్ రిలేటివ్. అమెరికన్ ఎకానమీ జనరల్ గా అమెరికా కొన్ని అడ్వాంటేజెస్ అమెరికాకు ఉన్నాయి, డాలర్ కొన్ని అడ్వాంటేజెస్ డాలర్ ఉన్నాయి. 1944లో బ్రెటన్ వుడ్స్ అనే చోట అమెరికాలో
డాలర్ ని ప్రపంచ దేశాలు 44 దేశాలు సమావేశమై ఈ కరెన్సీలో మనం వ్యాపారాలు చేసుకుందాం డాలర్ లో. ఎందుకంటే అమెరికా అప్పటికి అన్ని దేశాల కంటే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది కాబట్టి ఆ కరెన్సీని అందరూ ఒప్పుకొని వ్యాపారాలకి దాన్ని మధ్యవర్తిగా వాడుకోవాలి లావాదేవీలకని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ దానిలోకి షిఫ్ట్ అయింది 44 దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా. ఆ రకంగా ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ అయింది డాలర్. ఆ రిజర్వ్ కరెన్సీ ఇస్తానా అన్నది ఇప్పటికీ అంటే కొంత ఇనర్షియా వల్ల కావచ్చు ఏదైనా కానీ ప్రపంచంలో డాలర్ అనేది ఎక్కువ దేశాల వద్ద నిలవన్నటువంటి కరెన్సీ. దానికి బలం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్ అయిపోయినా ఆర్థిక వ్యవస్థలో 37 లక్షల కోట్ల డాలర్ల అప్పైనా ఇంకా డాలర్ ఉండకూడదు. యాక్చువల్గా ఇట్లా సర్వే అవ్వకూడదు. అంటే ఒక్కోసారి డాలర్ తో పోలిస్తే ఇప్పుడు డాలర్ తో పోలిస్తే అన్ని కరెన్సీలు కూడా ఇదే పరిస్థితి కదా. నాట్ ఓన్లీ రూపీది కాదు కదా ఈ సిచ్యువేషన్. కాదు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏషియన్ కరెన్సీస్ లో వరస్ట్ పర్ఫార్మింగ్ ఇండియన్ కరెన్సీ. అది ఈ మధ్య కాలం రెండోది ఈ మధ్య కాలంలో వచ్చిన డేటా ప్రకారం ఒక నెల క్రితం డేటా ప్రకారం నాకు దగ్గర లేటెస్ట్ గుర్తులేదు కానీ అదే పరిస్థితి దరిదాపుగా. చాలా దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే ట్రంప్ వచ్చిన తర్వాత బాగా బలపడ్డాయి. కానీ 3 దేశాల కరెన్సీ, టర్కీ ఏదో అనుకుంటా, మంద ఒకటి ఇంకేదో దేశాలు, 3 దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే బలహీన పడ్డాయి. 23 దేశాల్లో సుమారుగా 20 దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే బలపడ్డాయి. మన దేశం ఇంకా 2-3 దేశాలు అవి ఉన్నాయి. ఆ దేశాల కరెన్సీలు మాత్రమే బలహీన పడ్డాయి. డాలర్ ఈ మధ్యకాలంలో వేగంగా బలహీన పడుతుంది. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, బలహీన పట్టం ఏంటి బలపట్టం ఏంటి అసలు లాజిక్ ఏంటంటే సింపుల్ సార్. అన్ని కరెన్సీలు ఒక అగాధంలో పడిపోతున్నాయి అనుకోండి, ఒక అగాధంలోకి కరెన్సీలు పడిపోతున్నాయి, మొత్తం కింద పడిపోతున్నాయి లోపలికి. పడిపోతున్నప్పుడు ఏ కరెన్సీ అయితే ఎక్కువ లోతుగా పడి ఉందో ఆ కరెన్సీ ఎక్కువ బలహీనంగా ఉన్నట్లు. ఎక్కువ పడింది కదా అగాధంలోకి, దానిపైన పడతానే ఉంది. అది కూడా దానిపైన ఉన్న కరెన్సీ కొంచెం తక్కువ పడ్డ కరెన్సీ లోతుకి అది బాగున్నట్టు. ఇది రిలేటివ్. అన్ని కరెన్సీలు ప్రపంచంలో గత అనేక సంవత్సరాలుగా అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నాయి. కానీ కొన్ని ఎక్కువ పడ్డాయి, కొన్ని తక్కువ పడ్డాయి. వాటి పత్రం ఆ ఎకానమీ తాలూకు వీక్నెస్ ఎంత ఉందనే దాన్ని బట్టి రిలేటివ్ గా రెండో దేశం కంటే బాగుంది. ఓకే అమర్ గారు నడుస్తుంది కాబట్టి అందుకనే బంగారం పెరుగుతుంది. ఈ రోజు బంగారం ఎందుకు పెరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలు దెబ్బతిన్న కొద్దీ పేపర్ కరెన్సీ విపరీతంగా ముద్ర కొట్టి బలహీన పద్ధతి కొట్టి బంగారం పెరుగుతుంది. సార్ చెప్పండి, అది ఒక ముఖ్యం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు భరత్ గారు, యాక్చువల్గా ఒక ఎకానమీ యొక్క స్ట్రెంత్ కు ఆ కరెన్సీ యొక్క స్ట్రెంత్ కు సంబంధం ఉండదు, అసలు టోటల్ గా సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వారు ఇందాక ప్రస్తావించిన బ్రిటన్ వుడ్ సిస్టమ్ ప్రకారం కూడా బిట్వీన్ 1940 అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికన్ ఎకానమీ చాలా స్ట్రెంత్ అయింది. ఎందుకు? సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత యూరోప్ కు కనీసము ఆలుగడ్డలు టమాటాలు సప్లై చేసే వాళ్ళు కూడా లేనప్పుడు అమెరికన్ కంటిన్యూస్ గా పంపించేసి యూరోప్ దగ్గర ఉన్న అనేక రిసోర్సెస్ ను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. అది అందరికి తెలిసిన చరిత్ర. అందుగురించే డాలరైజేషన్ చేసినప్పుడు డాలర్ యాజ్ ఎ మీడియం ఆఫ్ కరెన్సీగా అందరు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు మనం చూస్తున్న 90 రూపాయలు కావచ్చు, 85 రూపాయలు కావచ్చు, దానికి ఇండియన్ ఎకానమీకి సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే జస్ట్ 1.5 month లో $10 billion ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పుల్ అవుట్ చేశారు అమౌంట్ ను. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై, డాలర్ ను ఎక్కువ మంది కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? లెట్ us see ఫస్ట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. 2020-21లో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత, బాండ్ ఈల్డ్ ఎంత, 0.25%. అంటే సంవత్సరానికి కేవలం 25 పైసలు, రూపాయలు కాదు, 100 రూపాయలకు 25 పైసలు మాత్రమే సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేటు. అలాంటి 0.25% ఈ రోజు ఎంత ఉన్నది? 5.5%కి వచ్చింది బాండ్ ఈల్డ్. కానీ అమెరికన్ ఇంట్రెస్ట్, యుఎస్ ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు? ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్ హ్యాస్ డిసైడెడ్ దట్ అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు బ్రింగ్ బ్యాక్ అవర్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అమెరికాలో పెట్టుబడి పెట్టండి. ఇప్పుడు ఆపిల్ సిఇఓను, ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు మాట్లాడారు కదా, వినండి. ఆపిల్ సిఇఓని బెదిరించడము, మీరు $500 billion పెడుతున్నారా, లేకుంటే $1 trillion ఇన్వెస్ట్ చేస్తున్నారా అమెరికాలో, లేకుంటే మార్క్ జుకర్బర్గ్ ను బెదిరించడము, ఇదంతా మనం చూసాం. వీడియోస్ ఉన్నాయి. అంటే నేనేమి కల్పితం కాదు, నేను మాట్లాడేది ఫిక్షన్ కాదు. ఇట్ ఈస్ దేర్ ఆన్ వీడియో, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక 10 ఎన్విడియా లాంటి కంపెనీలను, అంటే ఇంపార్టెంట్ $1 trillion అండ్ అబోవ్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ను పిలిచి కూర్చోబెట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారని పాయింట్ బ్లాంక్ లో అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు? $500 billion, $300 billion అని చెప్పారు కదా. సో అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి రావాలి? దే ఆర్ పుల్లింగ్ అవుట్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ ఇండియా, కంట్రీస్ లైక్ చైనా. ఎందుకంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ హియర్. ఇప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తీసుకోవడం జరుగుతున్నది.
ఎప్పుడైతే అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయో, బాండ్ ఈల్డ్ పెరుగుతున్నదో, వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ సంవత్సరానికి వాళ్ళకు వచ్చే లాభం కంటే అక్కడ ఎక్కువ కనబడుతున్నది. అండ్ యుఎస్ బాండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి AAA బాండ్. అది మన ఇండియాలో ఒక కంపెనీ ఒక రేటింగ్ ఉంటుంది కదా, అది BB+, BBB+ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు LIC ఒక బాండ్ తీసుకొచ్చింది అనుకోండి, అది BBB+ ఉంటుంది. దట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ఇండియా. S&P రేటింగ్ కావచ్చు, మూడీస్ రేటింగ్ కావచ్చు, ఫిచ్ రేటింగ్స్ కావచ్చు. అలాంటిది ఒక అమెరికన్ ఆర్గనైజేషన్ లేకుండా అమెరికన్ గవర్నమెంట్ ఒక బాండ్ తీసుకొస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ AAA+, బికాస్ ఆఫ్ ద స్టెబిలిటీ దట్ అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్. అక్కడ సిస్టమ్ బేస్డ్ ఎకానమీ కాబట్టి. సో దయచేసి మనకు ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన ప్రేక్షకులకు కూడా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అమెరికాలో ఒక డాలర్ను ఇన్వెస్ట్ చేస్తే 2020లో వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు దాదాపు అనేక రెట్లు, అంటే అప్పుడు 0.25% ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు 5.5% ఇంట్రెస్ట్ పెరగడము, బాండ్ ఈల్డ్ పెరగడం అనేది ఏకైక రీజన్. ఎందుకంటే ఇక్కడ నుంచి డాలర్స్ అన్ని అక్కడికి వెళ్తున్నాయి. రెండో పాయింట్ గోల్డ్కు డాలర్కు డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. నేను ఇదే ఇప్పుడు 1940 బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన పరిణామాలు చెప్తా. ప్రపంచంలో అనేక దేశాలు, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ మొత్తం డాలర్ను పర్చేజ్ చేసాయి. డాలర్ ఎంత చాలా పెరిగిపోయింది. బిట్వీన్ 1960 and 1970 when you check in Google, డాలర్ 50% కన్నా లోకు పడిపోయింది. కానీ ఒకే ఒక ఎకానమీ హ్యాస్ సర్వైవ్డ్, దట్ ఈస్ ఫ్రెంచ్ ఎకానమీ. వై ఫ్రెంచ్ ఎకానమీ హ్యాస్ సర్వైవ్డ్? అప్పుడు రాబర్ట్ మన చార్లెస్ డీగల్ అనే ప్రెసిడెంట్, he purchased 3,313 tons of gold in 3 years between 1961 and 1964. అతను ఒక్కడే అంత గోల్డ్ను పర్చేజ్ చేసి పెట్టుకోవడం వల్ల, డాలర్స్ను పర్చేజ్ చేయకుండా గోల్డ్ను పర్చేజ్ చేయడం వల్ల ఫ్రెంచ్ ఎకానమీ హ్యాస్ సర్వైవ్డ్ ఫర్ నెక్స్ట్ 25 years. ఇప్పుడు మనము చైనా ఎక్కువగా ఉన్నాం మరి గోల్డ్. ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. అదే అందు గురించి ఆ కంపారిజన్ తీసుకొస్తున్నా. ఎట్లయితే ఫ్రెంచ్ ఎకానమీ సర్వైవ్ అయిందో ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు అన్ని ఎకానమీస్ ఇంక్లూడింగ్ జర్మన్ ఎకానమీ, బ్రిటన్ ఎకానమీ కొలాప్స్ అయిపోయినాయి అమెరికాతో కంపేర్ చేస్తే. కానీ ఫ్రెంచ్ ఎకానమీ సర్వైవ్ అయింది. అదే కంపారిజన్ ఇప్పుడు ఇండియా అండ్ చైనా వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్, లాస్ట్ 5 years లో ఇఫ్ యూ లుక్ ఎట్, ఎవ్రీ ఇయర్ more than 1,000 tons ఆఫ్ గోల్డ్ ఈజ్ ఇంపోర్టెడ్ బై ఇండియా. ఇన్ఫాక్ట్ మనము మీకు జ్ఞాపకం ఉంటే మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కోసం గోల్డ్ను తాకట్టు పెట్టిన గోల్డ్ను కూడా గత సంవత్సరము, అంతకు ముందు సంవత్సరం 100 టన్నుల కింద బ్రిటన్ లండన్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాం మనం. మీకు జ్ఞాపకం ఉంటే భరత్ గారు, ఎందుకంటే మనం చాలాసార్లు చర్చించాము అదే విషయం. 1991లో కుదబెట్టిన బంగారాన్ని కూడా తెచ్చుకున్నాం. నేను అనేది ఏంటంటే, సో గోల్డ్ను మనం ఎక్కువ పర్చేజ్ చేయడం వల్ల, ఇట్స్ సింపుల్ డిమాండ్ అండ్ సప్లై. ఇఫ్ ద సప్లై ఈజ్ లెస్ అండ్ డిమాండ్ ఈజ్ హై, ఎవ్రీవన్ ఈజ్ బయింగ్ గోల్డ్ నౌ. దట్ ఈస్ వై గోల్డ్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్. మీకు తెలుసు 1 year లో 73,000 ఉన్న గోల్డ్ 1,00,000 కారణం కదా. ఇప్పుడు డాలర్ రూపాయి మార్క విలువకు అది కూడా ఒక రీజన్ కదా. 100% అదే చెప్తున్నా. దానికి ఎకానమీకి సంబంధం లేదు. మీరు ముడిపెట్టకండి. జీడిపి గ్రోత్ కు, మన ఉద్యోగాలకు, మన పెట్టుబడికి, దానికి ఉన్న పాపారావు గారు చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి సార్, చెప్పండి. పాపారావు గారు చెప్పండి. నేను మాట్లాడినా? చెప్పండి. నేను మాట్లాడినా అండి? మాట్లాడండి చెప్పండి. సారు, మన డాలర్కి అదే కరెన్సీ విలువకి ఎకానమీ సంబంధం సార్. మీరు ఇప్పుడు కరెన్సీకి, మీరు ఇప్పుడు భారతదేశ కరెన్సీ ఒక ట్రేడ్ డెఫిసిట్, వినండి సార్, ట్రేడ్ డెఫిసిట్ అనేది మీరు ఇందాక చెప్పారు, ప్రస్తావించారు. ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి, అంటే మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి రూపాయి విలువ పత్రం అవుతుందనే కారణం చెప్తున్నారు. కానీ అది ఒకటే కాదు. ట్రేడ్ డెఫిసిట్ ఒక ఆస్పెక్ట్. ట్రేడ్ డెఫిసిట్ వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, తక్కువ మనకి రాబడి ఉంది దేశీ మారక ద్రవ్య నిల్వలు. కానీ ఆ ట్రేడ్ డెఫిసిట్ వల్ల మన దగ్గర అసలు మరి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉండకూడదు అసలు. కానీ ఎలా ఉంటున్నాయి? మనకి రెమిటెన్సెస్ ఉన్నాయి. సంవత్సరానికి $140 బిలియన్ల మేరకు రెమిటెన్సెస్. ప్రపంచంలో నెంబర్ 1 భారతదేశం రెమిటెన్సెస్. అంటే విదేశాల్లో ఉన్న మన దేశీయులు. అది ఇన్వెస్ట్మెంట్ సార్. దట్ ఈస్ కాల్డ్ FDI. దట్ ఈస్ కాల్డ్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. FDI కాదు అది. ఎందుకు కాదు? FDI ఇస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సార్ వినండి సార్, రెమిటెన్సెస్ కి ఆగండి సార్. మీరు FDI కి రెమిటెన్సెస్ కి తేడా ఉంది. మరి నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు? నేను FDI వేరు, రెమిటెన్సెస్ వేరు. పెట్టుబడిగా వచ్చేది వేరు. రెమిటెన్సెస్ భారతీయులు విదేశాల్లో ఉన్నప్పుడు, దుబాయ్ లోనో అమెరికాలో ఉన్న వాళ్ళు భారతదేశానికి పంపే డబ్బు.
ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ పంపే డబ్బు కానీ ఏ డబ్బు అయినా వాళ్ళ ఆదాయాలుగా వచ్చిన డబ్బుని ఇక్కడ వాళ్ళ దేశంలో పంపుకుంటే రెమిటెన్సెస్ అంటారు $140 బిలియన్. అది కాకుండా మీరు చెప్పిన FDI కూడా వేరే ఉంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పరిశ్రమలు పెట్టడానికి, సేవా రంగంలోనో ఇంకో దానిలో పెట్టడానికి. ఇంకోటి మూడోది ఉంది FPI, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అంటే అది మన షేర్ మార్కెట్ లోకి వచ్చే డబ్బులు. ఈ డబ్బులన్నీ కూడా మనకు వచ్చే విదేశీ మార్కెట్ ద్రవ్యం నిల్వలే. ఇవన్నీ కలిపి ఇప్పుడు సుమారుగా $700 బిలియన్ దాకా మన దగ్గర విదేశీ మార్కెట్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, బాగున్నాయి, రికార్డు స్థాయిలో. ఇది కానీ ఇక్కడ మన రూపాయి బలహీన పట్టడానికి ఆర్థిక వ్యవస్థకి సంబంధం లేదనేది వాస్తవం కాదు. మీరు చెప్పినటువంటి డిమాండ్ అండ్ సప్లై దగ్గరికి వచ్చేసరికి ఆ డిమాండ్ అండ్ సప్లై నేను చెబుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి ఎలా బలహీన పడుతుంది, రూపాయి ఎలా బలపడుతుంది అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. వాళ్ళు విదేశీ పెట్టుబడులు వాళ్ళ కరెన్సీ తీసుకొస్తారు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి. తీసుకొచ్చినప్పుడు మన షేర్లు వాళ్ళు అమెరికా డాలర్తోనో బ్రిటన్ పౌండ్తోనో కొనలేరు. వాళ్ళు దాన్ని ఇక్కడ మార్కెట్లో దాన్ని ఇక్కడ మన బ్యాంకులకు అమ్ముకొని రూపాయలు తీసుకోవాలి. రూపాయలు తీసుకుని మన షేర్ మార్కెట్లో షేర్లు కొనాలి. అంటే ఏమవుతుంది ఆ ప్రాసెస్ లో, వాళ్ళు వాళ్ళ కరెన్సీని డిస్కార్డ్ చేస్తున్నారు, అమెరికా డాలర్ని ఇచ్చేస్తున్నారు. నాకు వద్దు, నాకు రూపాయి కావాలంటున్నారు. అంటే రూపాయికి డిమాండ్ వస్తుంది అక్కడ, రూపాయికి డిమాండ్ వస్తుంది, రూపాయి అడుగుతున్నాడు వాడు. అంటే భారతదేశ మార్కెట్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు వస్తే రూపాయికి డిమాండ్ పెరుగుద్ది, అప్పుడు రూపాయి పెరుగుద్ది. అలా కాకుండా వాడు భారత మార్కెట్ బాగాలేదు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, భారతదేశ షేర్ మార్కెట్ లో వద్దు, ఇక్కడ కంపెనీలకు లాభాలు రావట్లా, ఈ మార్కెట్ లో మనం పెట్టుబడి పెడితే నష్టపోతాం ఈ కంపెనీల్లో అనుకుంటే వెళ్ళిపోవాలనుకుంటే వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ అమ్మేసుకుంటాడు షేర్లు. అమ్మేసుకున్నప్పుడు వాడికి రూపాయలు వస్తాయి, కానీ ఒక రూపాయలు తీసుకెళ్ళాడు వెనక్కి, దాన్ని మార్చుకొని డాలర్ కొనుక్కుంటాడు, లేకపోతే పౌండ్ కొనుక్కుంటాడు మన బ్యాంకుల దగ్గర. అంటే పౌండ్కి విలువ డిమాండ్ వస్తుంది, అప్పుడు రూపాయికి డిమాండ్ పోతుంది, పడేస్తున్నాడు రూపాయి, వద్దు నాకు ఇది అంటున్నాడు, డాలర్ ఇవ్వంటున్నాడు, పౌండ్ ఇవ్వంటున్నాడు. ఇట్లా డిమాండ్ అండ్ సప్లై ఆపరేట్ అవుతుంది. కాబట్టి మన ఎకానమీ బాగుంటేనే మన షేర్ మార్కెట్ లో పెట్టుబడులు వస్తాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే రిజర్వ్ కరెన్సీ లాగా మనకి అంటే దేశంలోకి వచ్చే విదేశీ కరెన్సీ పెట్టుబడిగా వచ్చేది వస్తాయి. సరే మన రెమిటెన్సెస్ సరే మన వాళ్ళు అక్కడ బాగుంటే వస్తాయి. అలాగే మన ఎగుమతులు దిగుమతులు పాపారావు గారికి పాపారావు గారు ఒక్క నిమిషం నా ప్రశ్న వినండి. పాపారావు గారు, నిజంగా వారు చెప్పేది వాస్తవం అయితే చైనా గత 10 సంవత్సరాల్లో 8 సార్లు వాళ్ళ కరెన్సీని డీవాల్యూ చేసుకున్నది. ఎందుకు చేసుకుంటుంది? వాళ్ళ ఎకానమీని వాళ్ళే చెడగొట్టుకుంటారు, ఎవరైనా చేస్తారా అట్లా? వాళ్ళే చేసారు. గూగుల్ కొట్టండి, ఇప్పుడు అది వస్తుంది కదా. వాళ్ళు చైనా కరెన్సీని చైనీస్ ఎందుకు డివాల్యూ చేసుకుంటారు? మీరు చెప్పేది అంత డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే సరే 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 ఒక మాట ప్లీజ్. ఎందుకంటే చైనా ఇస్ అన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, ఇండియా ఇస్ అన్ ఇంపోర్టింగ్ కంట్రీ. మనకి దిగుమతులు ఎక్కువ. అట్లాగా సార్, మీరు అనే డైరెక్ట్ ఇప్పుడు మీరు అన్నదేంది? కరెన్సీ పడవేస్తారు, కరెన్సీ చెడిపోయింది, అసలు కరెన్సీ డివాల్యూ అయితే వెంటనే దాన్ని పడేస్తున్నారు, డిమాండ్ అండ్ సప్లై అని చెప్తున్నారు కదా. మీరు చైనా వాళ్ళు ఎందుకు డివాల్యూ చేసుకున్నా చెప్పండి. అదే చెప్తుంటే వినకుండా మీరు మళ్ళీ అడ్డం వస్తే మీరు వినాలి కదా. చెప్పండి సార్. వినకుండా మీరే అడ్డం వస్తే నేనేం చెప్పేది? ఏం లేదు సార్, చైనా చాలా పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతులు చేస్తుంది, తక్కువ దిగుమతి చేసుకుంటుంది. చాలా పెద్ద ఎగుమతి దేశం అది, ఎగుమతులు చేసే దేశం, దిగుమతులు చేసుకునేది కాదు. భారతదేశానికి మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్న దేశం తన కరెన్సీని బలంగానే ఉంచుకోవాలి. ఎందుకంటే దిగుమతి చేసుకునేటప్పుడు తక్కువ ధరకి విదేశీ సరుకులు రావాలంటే మన కరెన్సీ బలంగా ఉండాలి. ఎగుమతి చేసేటప్పుడు మన కరెన్సీ బలహీన పడితే మనకి ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. చైనా ఎగుమతి చేసే దేశం కాబట్టి తన కరెన్సీ బలహీనంగా ఉంటే వేరే కరెన్సీతో పోలిస్తే ఆ వేరే దేశాల్లో ఇతర దేశాల్లో మార్కెట్లో చైనా సరుకులు చౌకగా ఉంటాయి. ఇతర దేశాల వేరే దేశాల సరుకులతో పోటీ బాగుపడతాయి. దానికోసం చైనా డివాల్యూ చేస్తే చేయొచ్చు, చేయదంటల్లా. వాళ్ళ బలహీనంగా ఉంటేనే మంచిది, వాళ్ళకి లాభం ఎక్కువ. చౌక ఉత్పత్తులు ఇతర దేశాల మార్కెట్ లో. మీరన్న లాజిక్ ఎట్లా ప్రివేల్ అవుతున్నది అంటున్నారు. మీరు అన్న లాజిక్ ఏంది? ఎకానమీకి కరెన్సీ వాల్యూకు డైరెక్ట్ రిలేషన్ అని చెప్పినప్పుడు అది ఎస్టాబ్లిష్ చేయాలి కదా మీరు. కాదు, అందుకే చైనాని అమెరికా ఏమంటున్నాడు, అమెరికా ట్రంప్ గారి వీళ్ళు చైనా మీద ఆరోపణ ఏంటి? చైనా ఈజ్ ఏ కరెన్సీ మ్యానిపులేటర్ అంటున్నారు. వాళ్ళు కరెన్సీని మ్యానిపులేట్ చేసి ఆర్టిఫిషియల్ గా లోగా అట్టి పెడుతుంది, అది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని కరెన్సీ మ్యానిపులేటర్ గా చైనాకి స్టాంప్ వేసి దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చాలా సార్లు అన్నారు. సో ఇప్పుడు చైనీస్ ఎకానమీ థర్డ్ వరల్డ్ ఎకానమీ అని డిక్లేర్ చేద్దామా? చైనీస్ ఎకానమీ ఇస్ వర్స్ట్ ఎకానమీ అనుకుందామా? ఇప్పుడు వారు వాళ్ళే చెప్పారు ఈ మధ్య. వారు చెప్పుడు కాదు, మీరన్న లాజిక్ ప్రకారము ఒకవేళ కరెన్సీ బలహీనంగా ఉంటే ఆ ఎకానమీ ఇస్ వర్స్ట్ ఎకానమీ అని చెప్తున్నారు మీరు. అంటే ఏంటి అమెరికా వడ్డీ రేట్ల పాపారావు గారు, అమెరికా వడ్డీ రేట్ల పెరుగుదల రూపాయి పతనానికి కారణం అవుతుంది అనుకోవచ్చా? వడ్డీ రేట్ల పెరుగుదల అంటే మన డాలర్ బలపడుద్దిగా. వడ్డీ రేట్లు పెరిగినాయి అంటే ఏమవుతుంది? అమెరికా డాలర్ చాలా మంది తగ్గుద్ది.
సప్లై తగ్గుద్ది. అమెరికా డాలర్ వడ్డీ రేట్లు పెరిగినాయి అంటే ఆ లోన్లు తీసుకోవడం తగ్గుద్ది. ఎన్ని తగ్గితే డాలర్ సప్లై తగ్గుద్ది. వడ్డీ రేట్ పెరిగినప్పుడు డాలర్ సప్లై పెరిగితే సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా దాని డిమాండ్ పెరుగుద్ది. సప్లై తగ్గిన కొద్దీ కరెన్సీ ఒక స్కేర్సిటీ ఉన్న దేనికైనా ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి దాని విలువ పెరుగుద్ది. డాలర్ పెరిగితే కనుక ఆటోమేటిక్ గా భారత రూపాయి వీకెన్ అవుతుంది. ఆటోమేటిక్ నెక్స్ట్ ప్రాసెస్. కానీ ఇందాక మిత్రులు చెప్పింది నేనేమంటే ట్రంప్ డాలర్ ఇది వడ్డీ రేట్లు పెరగాలంటున్నాడు అన్నారు. వడ్డీ రేట్లు పెరగాలంటున్నారు. ట్రంప్ కి అమెరికా ఫెడరల్ బ్యాంక్ కి తగాదా ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించమంటున్నాడు ట్రంప్. అమెరికా ఫెడరల్ బ్యాంక్ తో తగాదా పడుతున్నాడు. వాళ్ళు లొంగి తగ్గినట్లా అమెరికా ఫెడరల్ బ్యాంక్ ను వడ్డీ రేట్లు తగ్గించండి డిమాండ్ పెరుగుతుందని ట్రంప్ గోల చేస్తున్నాడు చాలా కాలంగా. వడ్డీ రేట్లు పెంచమంటల్లా ఈయన డిమాండ్ వడ్డీ రేట్లు తగ్గించమని, వాళ్ళేమో వడ్డీ రేట్లు తగ్గిస్తే గనక ద్రవ్యోల్బణం పెరుగుద్దని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు గనక డాలరు ట్రంప్ కాదు ఫెడరల్ బ్యాంక్ కనుక అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే గనక ఖచ్చితంగా డాలర్ బలపడుతుంది. ఆటోమేటిక్ గా ఇండియన్ ఎకానమీలో ఇండియన్ రూపీ వీకెన్ అవుతుంది. అదొక ప్రాసెస్, ఒక ఆస్పెక్ట్ అది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏం చేయాలంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కావాలా వద్దా? అంటే ఆర్బీఐ ఆల్రెడీ ఇంటర్వెన్షన్ అవుతున్నది. గత 20-25 days ఆర్బీఐ ఎవ్రీ డే దే ఆర్ సెల్లింగ్ డాలర్స్. ఇప్పుడు దాదాపు $813 billion ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆల్రెడీ ఒక $20-25 billion వరకు లాస్ట్ 1 year లో ఆర్బీఐ హ్యాస్ సోల్డ్. బికాజ్ మార్కెట్లో డాలర్ని ఎక్కువ తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా డాలర్ యొక్క ఇది తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి వాళ్ళు పుల్అవుట్ చేసుకుని అంత శక్తి మన దగ్గర ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఒక $3-4 trillion ఉంటే మనం ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. కానీ అది అంత శక్తి మన దగ్గర ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మనము 2014లో స్టార్ట్ అయినప్పుడు $60-65 billion తో స్టార్ట్ అయింది. వాళ్ళ $780 billion వచ్చినాం. సో ఇంకా ఎందుకంటే మోడీ గారు చెప్తున్నట్టు మనం 3rd ఆర్థిక శక్తిగా ఎదగాలి. అట్లాగే మనము డెవలప్డ్ నేషన్ అయ్యి ఇంకొక 20 years 15 years అప్పుడు మనం చెప్పొచ్చు మీరు అన్నట్టు ఒకవేళ డాలర్ అక్కడ ఏదైనా కుప్పిగంతులు వేస్తే వెంటనే డాలర్ను మనం మ్యానిపులేట్ చేసేసి మార్కెట్లోకి విరివిగా తీసుకురావచ్చు. ప్రస్తుతానికి అంత లేదు. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలలో డాలర్ ఈజ్ అ ఎక్స్చేంజ్ కమోడిటీ. డాలర్ ఈజ్ అ కమోడిటీ నౌ. అయితే ఇక్కడ ఆర్బీఐ కన్నా ప్రముఖమైన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఇండియన్ ఎంఎన్సీస్ దే షుడ్ లుక్ వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్. ఇప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ కంపెనీస్ చాలా అట్రాక్టివ్ కనబడాలి. దానికోసం ఇండియాలో పాలసీస్ అట్లా ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయడం వల్ల మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు మన సాఫ్రాన్ అనే కంపెనీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది. అట్లా 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున అదేదో రైజింగ్ సమ్మిట్ అని పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అట్లా ప్రతి స్టేట్ లో కూడా విపరీతమైన కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటే న్యాచురల్ గా స్టెబిలైజ్ కావాలి కదా అంటున్నాను. రూపాయి ఏదో దగ్గర స్టెబిలైజ్ కావాలి. అంటే అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు స్టెబిలైజ్ కావాలి అంటే ఇలాంటివి జరగాలి. అంటే రియల్ గ్రోత్ కనబడాలి. ఏదో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఇవాళ $10 billion తీసుకొచ్చి వెంటనే ఆర్బీఐ $10 billion మార్కెట్లో పంపించేసిన మాత్రం ఒక ఆర్టిఫిషియల్ గా పెరగడం తగ్గడం అవుతుంది తప్పితే అన్లెస్ యూ హ్యావ్ కంపెనీస్ ఎంఎన్సీస్ నంబర్స్ అట్రాక్టివ్. అంటే ఈ రోజు ఇప్పుడు మన కంపెనీ ఉంది, ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కనబడితే ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్. అక్కడ 4% బాండ్ ఈల్డ్ ఉంటే ఇక్కడ 10% ఉందనుకోండి గ్రోత్ కంపెనీది ఈల్డ్. న్యాచురల్లీ 4 కంటే 10 బెటర్ కదా. సో 10 లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రపంచ స్థాయిలో సింగపూర్ నుంచి కావచ్చు, మిగతా అనేక దేశాల నుంచి రావడానికి కాదు. సో జస్ట్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ పాయింట్ ఇన్ కంక్లూడ్. ఇక్కడ భారత కరెన్సీ ఏదైతే రూపీ ఉందో, భారత ఎకానమీ, ఇవి రెండింటికి డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు. నేను మళ్ళీ పదే అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు డాలర్ $70 నుంచి $90 పడిపోయింది. మన పాల ధర సంవత్సరంలో ఎంత పెరిగిందండి? ₹1 కూడా పెరగలేదు. ఐఎమ్ పేయింగ్ ఫర్ ద లాస్ట్ 1 year సేమ్. ఆలుగడ్డల ధరలు ఏం పెరగలేదు. దట్ ఈస్ ఆల్. దట్ ఈస్ నాట్ డైరెక్ట్. రూపాయి బలహీనపడడం వల్ల డొమెస్టిక్ కన్సంప్షన్ లేదు. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కు మనం ఎక్కువ వెచ్చించాల్సి ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. పామ్ ఆయిల్ ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. కరెక్ట్. ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద ఎఫెక్ట్ అయితే ఉంది కదా. ఉంది, నేను కాదనట్లేదు, నేను అదే అంటున్నాను కదా. మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ వెళ్లే వాళ్ళు యుఎస్ లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందు గురించి కదా మనం ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాలని పదే చెప్తున్నది కదా భారత గవర్నమెంట్. సామాన్య ప్రజలపై పడే ప్రభావం ఎంతవరకు ఉంటుంది తీవ్రత? ఇందాక భరత్ గారు చెప్పినప్పుడు పెట్రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ లాస్ట్ 1 year లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక ₹10 పెరిగింది. అంటే 87-88 నుంచి 95-96 దాకా, అంటే ₹9-10 పెరిగింది. ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇప్పుడు
నాకు తెలిసినంత వరకు 80,000 78,000 ఉండే, ఇవాళ 130,000 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. 70-75% పెరిగింది గోల్డ్. ఎందుకు పెరిగింది? బికాస్ గోల్డ్ విపరీతమైన డిమాండ్ వరల్డ్ వైడ్. నాట్ ఓన్లీ ఇండియా ఈజ్ బయింగ్, చైనా ఈజ్ బయింగ్, రష్యా ఈజ్ బయింగ్, ఎవ్రీవన్ ఈజ్ బయింగ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ దొరికితే అక్కడ కొంటున్నారు. మూడో పాయింట్ ఏంటంటే మన ఎసెన్షియల్ కమోడిటీస్, ఎస్పెషల్లీ పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి కావాల్సిన టెక్స్టైల్స్ కావచ్చు, ఫుడ్ కమోడిటీస్ కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సిమెంట్ ఇట్లాంటివి కావచ్చు, అవిటిని స్టెబిలైజ్ చేయడానికి మొన్న దీపావళికి ప్రధానమంత్రి గారు దాదాపు ఒక 400 రకాల ప్రొడక్ట్స్ అంటే 5,000 ప్రొడక్ట్స్, మోర్ దాన్ 5,000 ప్రొడక్ట్స్ మీద జిఎస్టీని అమాంతం 28 నుంచి 18కు, 18 నుంచి 5కి తీసుకురావడం జరిగింది. చాలా గొప్ప పరిణామం. ఈ రోజు మీరు కార్స్ చూసిన, కార్ సేల్స్ మళ్ళీ హైయెస్ట్ అయినాయి 5 years లో, హైయెస్ట్ ఇన్ నవంబర్. చాలా సిమెంట్ ధరలు స్టెబిలైజ్ అయినాయి, స్టీల్ ధరలు స్టెబిలైజ్ అయినాయి. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అసలైంది. నేను జస్ట్ గివ్ మీ 10 seconds అండ్ ఐ విల్ క్లోజ్. ఏంటంటే ఇక్కడ ఎకానమీకి డైరెక్ట్ రిలేషన్షిప్ లేకున్నా కూడా ఖచ్చితంగా భారతదేశం అనేది ఆత్మనిర్భర్ కావాల్సిన అక్కర ఉన్నది. మోడీ గారు పదే పదే చెప్పేది, మనం కూడా పదే పదే అనుకునేది ఏంటంటే భారతదేశం ఇతర కంట్రీల మీద దిగుమతులను తగ్గించి ఇతర కంట్రీలకు ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది పెంచడం ద్వారా ఈ రోజు డాలర్ పెరిగిందని బాధపడడమో ఇంకోటి పెరిగిందని బాధపడే ఒక పరిస్థితి తగ్గిపోతుంది. సో న్యాచురల్లీ ఆత్మనిర్భర్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. సో థ్యాంక్ యూ అమర్ గారు. సో చూద్దాం, 90 అయితే టచ్ అయింది రూపాయితో. డాలర్ అంటే భరత్, ఇది తాత్కాలిక సమస్యగా భావించవచ్చా లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక? అంటే కొన్ని సెక్టార్స్ కు ఆందోళన కలిగిస్తుంది, కొన్ని సెక్టార్స్ కు మంచిది. అంటే ఇన్ఫాక్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి లాభం. కానీ ఓవరాల్ గా మన ఎక్స్పోర్ట్స్ వెలగాలని మనం కోరుకోవాలి. మన రూపీ డిప్రిషియేట్ కావాలని మనం కోరుకోకూడదు కదా. సో అట్లా అని చెప్పి 90 రూపాయల నుంచి రేపు 50 రూపాయలకు పడిపోతే ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది, ఐటీ కానీ ఫార్మా కానీ. అట్లా కాకుండా ఏదో దగ్గర స్టెబిలైజ్ కావాలని మనం కోరుకోవాలి. అక్కడ వరకు అయితే మనం క్లారిటీ ఉంది. ఏదో దగ్గర స్టెబిలైజ్ కావాలి, ఒక బేస్ లైన్ ఫామ్ కావాలి. ఇంత ఫాస్ట్ గా డిప్రిషియేట్ కావడం అయితే మంచిది కాదు. సరే, మన ఎకానమీ బాగానే ఉంది, బట్ ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆర్బీఐ దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. బహుశా రేపు వాళ్ళు దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అన్నది కూడా రేపు చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్. ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA లో 1 more short break. Stay tuned.